ఓకే అండి. ఇది ఫోమ్ రోలింగ్. ఇది వచ్చేసి మనం థర్డ్ డే అంటే లెగ్స్ చేస్తాం కదా, లెగ్స్ రోజు చేయాలి. దీన్ని చేసిన తర్వాత ఆ రోజు మనకు మెడిసిన్ బాల్ వచ్చి చెస్ట్ రోజు పెట్టుకోండి, స్విస్ బాల్ వచ్చేసి బ్యాక్ రోజు పెట్టుకోండి. ఇది వచ్చేసి లెగ్స్ చేస్తాం కదా ఆ రోజు పెట్టుకోవాలి. ఓకేనా. ఫోమ్ రోలింగ్ కూడా చాలా మంచి వర్కౌట్. దీనివల్ల మజిల్స్ మనకు బాగా రిలాక్సేషన్ వస్తుంది, ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి బాగుంటుంది అనమాట. ఈ టిష్యూస్, డీప్ టిష్యూస్ అన్ని మసాజ్ అవుతాయి ఇందులో ఫస్ట్ ఏం చేయాలంటే కఫ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా. కఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకే. ఇక్కడ ఎప్పుడు చేయకూడదు, మనం జాయింట్ దగ్గర ఎప్పుడు మనం ఇక్కడ కానీ లోయర్ బ్యాక్లో కానీ మసాజ్ చేయకూడదు. ఓకేనా. ఇక్కడ వరకే, ఇక్కడ నుంచి జస్ట్ బాడీ లిఫ్ట్ చేయండి, స్లోగా రోల్ చేయడం. సరే, అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తే 1 2 ఇట్లాగా 15 times. ఓకేనా. సో ఫస్ట్ 2 legs సపరేట్గా పెట్టుకొని చేయండి. కొద్దిగా అడ్వాన్స్ అయిన తర్వాత మనం సింగిల్ లెగ్ కూడా చేయొచ్చు. కొద్దిగా లోడ్ ఒక లెగ్ మీద పెట్టామనుకోండి, లోడ్ బాగా వస్తుంది మనకు. ఓకే. ఇది అయిన తర్వాత హ్యామ్స్ట్రింగ్స్, కఫ్ అయిపోయిన తర్వాత హ్యామ్స్ట్రింగ్స్కి రండి. సరే, ఇది కూడా సేమ్ రోల్ చేయడం. హ్యామ్స్ట్రింగ్స్ అయిపోయిన తర్వాత ఎందుకంటే గ్లూట్ మజిల్స్ నెక్స్ట్. ఇక్కడ నుంచి లోయర్ ఇక్కడ చేయకూడదా, ఓన్లీ గ్లూట్ మజిల్స్. చూసారా, ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ సైడ్స్ లెఫ్ట్ స్లోగా నేను ఫాస్ట్గా చేస్తున్నా, బట్ మీరు స్లోగా చేయాలి. ఓకేనా. స్లోగా ఇది అయిన తర్వాత మళ్ళీ సైడ్స్, కఫ్ మజిల్స్లో కూడా సైడ్స్, 2 పక్కల ఇటు చేయాలి, ఇటు చేయాలా. తర్వాత ఇట్లా లెగ్ మజిల్స్, క్వాడ్రైసెప్స్ సైడ్లో ఈ పక్క, మళ్ళీ ఈ పక్క టర్న్ చేసుకొని లెగ్ని చేయాలి. తర్వాత లోపల సైడ్ కూడా చేయాలి మనం. దీనికి ఏం చేయాలి, ప్రెస్ చేయండి. ఇదిగో ఇట్లా ప్రెస్ చేయాలి. ఇక రోల్ చేయలేకపోయినా ప్రెస్ చేసుకుంటున్నారు. మరి ఈ నీ జాయింట్ వదిలేసి ఇన్నర్ థై. ఓకే, ఇవన్నీ బాగా ప్రెస్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్పర్ బ్యాక్. సరే, ఈ లోయర్ బ్యాక్ వదిలేయాలి, అప్పర్ బ్యాక్. చూసారా, మెల్లగా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రోల్ చేసుకుంటూ రావాలి. ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత నెక్ మజిల్స్, ఇక్కడ ట్రిప్ చేస్తుంటాం కదా, ఈ ఏరియా జెంటిల్గా అంతా 15 రెపిటేషన్ సరిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి లాట్ మజిల్స్. ఈ మజిల్స్ అన్నీ మనం మసాజ్ చేయడం వల్ల రిలాక్సేషన్ బాగుంటుంది. మళ్ళీ ఈ పక్క తర్వాత లాస్ట్లో క్వాడ్రైసెప్స్. ఈ మజిల్స్ పెట్టుకొని సరే, ఆ నీ జాయింట్ వదిలేసి అక్కడి నుంచి ఇక్కడ దాకా స్ట్రెచ్ స్లోగా ఇట్లా కూడా చేయొచ్చు. ఓకే. అంతా 15 రెపిటేషన్ చేయొచ్చు. ఓకేనా. ఓకే, చాలు.